తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుడు 11వ స్థానంలో సంచారం చేయడం వల్ల అదృష్టము, విజయము, సక్సెస్, తర్వాత ఆర్థిక లాభాలు జరిగేటట్టుగా కనబడుతోంది. అయితే చంద్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల సానుకూలమైన ఫలితాలు, కార్యసిద్ధి కనబడుతోంది. అయితే ఇవి గ్రహస్థితులు. అయితే మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఆర్థికంగా విశేషమైన ధనలాభాలు రావడము, ఆకస్మిక ధన ప్రాప్తి రావడము, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కలగడము, పెట్టుబడులు ఫలవంతం అవ్వడము. కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది చక్కని సమయము. సేవింగ్స్ కానీ పెట్టుబడులు కానీ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అదే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ కొత్త ప్రాజెక్టులు వస్తాయి, తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, గౌరవము, ప్యాకేజీ పెరగడంతో పాటు స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. వేరే ప్రదేశానికి వెళ్ళవచ్చు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి అన్ని రకాలుగా కూడా విజయమే సాధించే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో చదువుకున్న విద్యార్థులకైనా సరే. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. దీని గురించి చింతపడాల్సిన పని లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణమే కనబడుతోంది. సంతోషకరమైన వాతావరణం కనబడుతోంది. క్షేత్ర దర్శనం చేసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క నాయకత్వ లక్షణాలు పెరిగే అవకాశంతో పాటు ప్రజలకు, అధిష్టానానికి మీ మీద నమ్మకం ఏర్పడే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగినంత పరిహారము ఏదైనా మీకు దగ్గరలో ఉన్న గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. శని భగవానుడు 3వ స్థానంలో ఉండడం వల్ల కష్టం ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు బుధుడు 5వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క పని చేసుకునే జాగాలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మరి ఇవి స్థితులు. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే ఆర్థికంగా ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోండి. వ్యాపార పరంగా కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త వ్యాపారాలు కానీ, కొత్త ప్రోడక్ట్స్ కానీ లాంచ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక చాలా విశేషంగా ఉండబోతోంది. ప్యాకేజీ పెరుగుతుంది. స్థాన చలనాలు కనబడుతున్నాయి. కీలకమైన పదవులు చేపట్టేటట్టుగా కనబడుతోంది. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ పని, ఏ టార్గెట్, ఏ గోల్ పెట్టుకున్నా సక్సెస్ సాధిస్తారు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో వాదనలు చెలగిరేగే అవకాశం ఉంది. కానీ అదేదో పెద్దగా కాదు, సామాన్యంగా చిన్న చిన్నవే తప్ప పెద్దగా పట్టించుకోవాల్సినంత వాదనలు కానీ, పట్టించుకోవాల్సినంత ఇష్యూస్ కానీ ఈ సమయంలో కనిపించడం లేదు. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీ చుట్టుపక్కల కానీ, మీరు ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఇతరత్రా కానీ మీరు కొంచెం జాగ్రత్తలు ఈ రోజు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి ఆలయాన్ని దర్శనం చేసుకోవడంతో పాటు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకుని నలుపు రంగు కానీ, నీలి రంగు కానీ వస్త్రాన్ని ధరించి బయటికి వెళ్ళినట్టయితే కనుక కార్యానుకూలతతో పాటు మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు శని భగవానుడు 4వ స్థానంలో ఉండడం వల్ల సహనము చాలా పెట్టుకోవాలి మీరు. బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారంలో సక్సెస్ సాధించే అవకాశం ఉంది. అయితే ఫలితాలు ఆర్థికంగా సామాన్యమైనగా ఉన్నప్పటికీ ఆదాయ మార్గాలు కలిసి వచ్చేటట్టుగా కనిపిస్తోంది. ఖర్చులు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి, లేదా యాడ్స్ ఇచ్చుకోవడానికి, ప్రమోషన్స్ కోసము, విస్తరణ కోసము ఇలా మీరు ఏదైతే చేద్దామనుకుంటారో వాటన్నిటికీ ఇది శుభప్రదమైన సమయము. ఆ దిశగా ప్రణాళికలు వేసుకోవచ్చు. ఉద్యోగస్తులకు కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఉండబోతోంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీరు ఏదైతే గత కొంతకాలంగా అనుకుంటున్నారో అవి సాధించడానికి, అవి మీ దగ్గరికి రావడానికి, శుభవార్తలు వినడానికి ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయం అన్నమాట. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక అన్నిటా విజయాలే. ఎటువంటి పరాజయం కానీ, ఎటువంటి డిప్రెషన్ కానీ మీకు ఈ సమయంలో కలగడం లేదు. సక్సెస్ఫుల్ డే. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న ఒత్తిడి సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనిపించట్లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న మాట పట్టింపులే తప్ప పెద్దగా ఎటువంటి గందరగోళం కానీ, ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ కుటుంబంలో కనిపించడం లేదు. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక కొంత జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి. అదే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి, బుధుడికి ఇద్దరికి కలిపి ఒకేసారి పూజ చేయించుకోవడము లేదా దానం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు గురుడు 12వ స్థానంలో ఉండడం వల్ల మీలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. క్షేత్ర దర్శనం చేసుకుంటారు. దానము, ధర్మము ఇలాంటి మంచి ఫలితాలు, అంటే మంచి చేసుకోవాలన్నా
ధ్యాసను కలిగిస్తాడు. చంద్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల కొంత భాగస్వామ్యంలో కానీ కుటుంబంలో కానీ ఇబ్బందికరమైనటువంటి సూచన కనిపిస్తోంది. ఫలితాలు చూద్దాము. అయితే ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ రావడము, అదనపు ఆదాయం ఉన్నప్పటికీ కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతోంది. స్థిరచరాస్తుల విషయంలో నష్టపోవడం కానీ లేదా అంటే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో నష్టపోయే అవకాశం కనబడుతోంది. అది ఏ అంశం అనేది ఎక్కడ అనేది తెలియదు, కానీ మీరు ఏదో ఒక విషయంలో అంటే మీ కింది స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, లేదా అంటే అసైన్మెంట్లో కావచ్చు, ట్రాన్స్పోర్ట్లో కావచ్చు, లేదా చోర భయం వల్ల కావచ్చు, ఏదో ఒక అంశంలో మాత్రము నష్టం అనేది పోవలసిన పరిస్థితి కనబడుతోంది. అది ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఈ రోజు మీరున్న ప్రదేశంలో ఫేస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక వారికి కూడా మనశ్శాంతి లేకుండా గతంలో చేసిన తప్పులు కానీ, గతంలో పెట్టిన ఇంట్రెస్ట్ లేని వ్యవహారాలు కానీ అవన్నీ ఈ రోజు మీరు దీర్ఘకాలికంగా బాధపడే అవకాశం కనబడుతోంది. ఇక నుంచి ఆ తప్పులు చేయకండి. చదువు మీద, మీ కెరియర్ మీద, మీ గ్రోత్ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో సంయమనం పాటించుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక కొంత అనుకూలమైన వాతావరణమే ఈ రోజు కనబడబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందొచ్చు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.